దీని మీద పడుతుంది బ్రదర్ ఒకసారి మేమందరం ప్రయత్నం చేసారు మీరు వెనక్కి రావాలి వెనక్కి కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకురా మొత్తం దాకా పోకూడదు రానియాలి దగ్గర వీడియో రాని కరెక్ట్ ముందుకు వెళ్ళొద్దు కొంచెం జరగండి అటు వెనక్కి రకం వెనక్కి డిస్టెన్స్ ఉండదు పర్లేదు ఏంది క్లోజ్ తీసుకుంటారా కారు కదా వైట్ తీసుకుంటా కొంచెం వెనక్కి తీసుకుంటా चला के तुम आ रहा हूँ ये एक्सपीरियंस का हां हां बात कर बड़ी मार अकिया वो इनका ना मम्मी से बात कर ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో అందరు బాగా ఆదరించే నటుడు మా ఫిష్ వెంకటన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని నేను అందరికీ నమస్తే చెప్తాను. మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నటుడు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఫిష్ వెంకటన్న లేదంటే చాలా బాధ అనిపిస్తుంది.
వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కదండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సపోర్టే లేదని చెప్తున్నారు. మరి సినీ ఫీల్డ్ నుంచి ఏమైనా హెల్ప్ స్టార్ట్ నాకు తెలియదు, నేను చాలా చిన్నోని, అంత పెద్ద మాటలు మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఎవరైనా చేస్తారండి, అక్కడ ఇండస్ట్రీ అందరూ చేస్తారు. ఫిష్ వెంకట్ గారి గురించి ఏం చెప్తారు? జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఫిష్ వెంకట్ అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న, ఫిష్ వెంకట్ అన్న అందరి దిల్లు ఇట్లా గుంజుకున్నాడు. ఆయన కాదు ఏం సాయ్, మన చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు, ఏం సాయ్ అన్నం తినవా, అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు. ఆ పిలుపు, ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది, ఒక నర్సింగ్ యాదవ్కు, ఒక ఫిష్ వెంకట్. అలానే మేము ఫిష్ వెంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ, పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదన్న మనోహర్ గారు, ఒక 5 మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మేము మీడియా ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాను, ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు మ్యాక్సిమం ట్రై చేసాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్ముకైనా ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవారు మీతోటి పర్సనల్గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశారు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే, అరే వీళ్ళు ఉన్నారు రా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు, ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. ఇలా మందు తాగడంలో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆర్టిస్టులకు మీరు అన్నారు కదా, వాటి గురించి అదేనా మనకి ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ని చూస్తాము. అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 కానీ 6 కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే. నాకెందుకంటే నేను కూడా తాగుతా 2 పెగులు, ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమంది నవ్వు, అరే ఈయన మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా ఫకర్ మనకు అవ్వలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసేది, ఫర్దర్గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మేము అది కాదన్నా, ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు వాళ్ళ కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు, మా వాళ్ళ బిడ్డకు ఫిష్ వెంకట్ అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ ఆదాయ దండాలు మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి. ఈరోజు మా ఫిష్ వెంకట్ అన్న కోల్పోయినామంటే చాలా బాధ ఉన్నది. ఫిష్ వెంకట్ అన్న మాకు ఎట్లా అంటే, అంతకుముందుకు నర్సింగ్ యాదవ్ చూసి అన్న కోల్పోతే ఫిష్ వెంకట్ అన్నని చూసి మేము ముందుకెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం. అన్నని చూసి అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరో ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ పాదాలు దండాలు. మాక్సిమం ఆ డాక్టర్లు, హాస్పిటల్లో ఎవరెవరో పొలిటికల్ వాళ్ళందరికీ వచ్చిన పాదాలు దండాలు. మా అన్నకు మాక్సిమం ట్రై చేశాము అని ఆ దేవుడు గుడ్డోడైండు మా ఫిష్ వెంకట్ అన్న తరఫు నుంచి. మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారు, మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే. అని చాలా బాధ ఉన్నది. ఎప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా, మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు. మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు,
మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో, ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు, ఏ హీరోలతో మా అన్న ఫిష్ వెంకట్ అన్న చేశాడు కదా, ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్ని డబ్బులు హాస్పిటళ్లకు, దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్, మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు ఏ 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో, అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు, మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం.